హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబు బర్త్‌డే అనమాట. ఇంక పొద్దున్నే లేచి కొత్త డ్రెస్ అయితే వేసుకొని స్కూల్‌కైతే రెడీ అయిపోయాడనమాట. స్కూల్ బస్‌కైతే ఎక్కిస్తూ ఉన్నాను. బర్త్‌డే అయితే చాలా హ్యాపీ కదా! ఎందుకంటే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా పట్టుకొనెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ, ఇంకా టీచర్స్ అందరికి కూడా ఇస్తారు. అలా అయితే అయిపోయింది. వాళ్ళది నాదే స్కూలు. ఇంక ఈవినింగ్ వచ్చి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఈరోజైతే వంటలన్నీ చేసి పిల్లలకి ఎలాగైనా పెట్టాలని చెప్పేసి ఇంకా వంటల్లో బిజీగా ఉన్నాననమాట. ఇంకా లాస్ట్‌గా టైం అయిపోతుందని చెప్పేసి ఏదో చిన్న డెకరేషన్ బెలూన్లన్నీ ఆ పిల్లలే వచ్చి అలా ఊదేసి అయితే పెట్టేశారు. ఇంకా కేక్ అయితే వచ్చింది. ఫైనల్‌గా అయితే కేక్ కట్ చేసేస్తామనమాట ముగ్గురం కలిసి. ఇంకా పిల్లలు చాలా తక్కువ మంది అనమాట. వీళ్ళకి కావాల్సిన వంటలన్నీ అయితే నేను చేశాను. బిర్యానీ, పాయసం, పన్నీర్. ఎందుకంటే ఆ రోజు సాటర్డే పడింది కాబట్టి ఎవరు కూడా తినరని చెప్పేసి ఇంకా నేనైతే పన్నీర్ అయితే చేశాను అనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. దగ్గర ఉన్న పిల్లలు మాత్రమే పిలిచాను. ఇంక మా బాబు ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి ఇలా చేయడం అనమాట. చిన్న బర్త్డే లేదంటే ఇంకా బర్త్డే చేయడానికి అస్సలు వీలవ్వదు. ఎందుకంటే ఒక్కదాన్నేని. ఇప్పుడు మా అమ్మ కూడా ప్రెజెంట్ అయితే విలేజ్‌కి వెళ్ళున్నారు కాబట్టి ఇంకా అవ్వదు. సో వీడియో అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఎలాగో ఒకలాగా చిన్నగా కేక్ అయితే కటింగ్ అయితే అయిపోయిందనమాట. వాడికి నచ్చిన స్పైడర్ కేక్ అయితే చేయమన్నాను. వాళ్ళు ఏదో వేరేగా చేస్తారనమాట. ఎనీవే కేక్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చేసి ఇంకా పిల్లలకైతే భోజనాలు పెట్టి పంపించాలి. టైం అయితే 7:30 అయిపోయింది. మా పిల్లలు కూడా ట్యూషన్ అని చెప్పేసి తొందరగా చేస్తున్నాను అనమాట. అన్నీ చేశాను కానీ ట్యూషన్కి అయితే అందలేదు. ఇంకా పిల్లలందరూ లైన్గా కూర్చోబెట్టేసాను. హాల్లో అయితే అందరు లైన్గా కూర్చున్నారు. ముందైతే కేక్ అయితే ఇచ్చేసాం. మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని కాబట్టి మా బాబు మా బాబుకి ఎంత వాళ్ళ దగ్గర కూర్చోమన్నా అస్సలు కూర్చోడు. ఇంకా కేక్ ఇస్తానులే కూర్చున్నాను అంటే ఎలాగో చెప్పేసి అలా కూర్చున్నాను అనమాట. పిల్లలందరికీ భోజనాలు అయితే పెడుతూ ఉన్నాను. చిన్నపిల్లలతో చాలా హ్యాపీ కదా ఇలా భోజనం పెట్టేసి. అప్పట్లో మేము బర్త్డేలు చేస్తే అందరికీ భోజనాలే వండేవాళ్ళం అనమాట. ఇంకెక్కడికి వచ్చేసి బిజీ అయిపోయి జాబ్ వచ్చి నుండి చాలా తక్కువ అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే అందరికీ చేయలేము కదా, వంట చేయాలంటే విసుగు వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడు కూడా ఏ బర్త్డే కూడా భోజనాలు అయితే పెట్టుకోలేదు. నార్మల్గా స్నాక్స్ అవి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఈరోజు ఎందుకో నాకు చెయ్యాలి, ఇంకా పిల్లలకి వండి పెట్టాలి అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే వండాను అనమాట. ఒక్కదాన్నే అన్నీ కూడా చేశాను. ఇంకా పిల్లలకి అలా భోజనం కూడా పెడుతూ ఉన్నామన్నమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. థ్యాంక్ యూ.
ఫైనల్గా బర్త్డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. పిల్లలందరూ తృప్తిగా తినేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ పట్టుకొని అయితే వెళ్ళిపోయారనమాట. మా పిల్లలకు కూడా తొందరగా తినిపించాను ట్యూషన్ ఉందని చెప్పేసి. అయినా సరే టైం అయిపోయింది, ఇంక వద్దులే ఆడుకోండి అని చెప్తే వాళ్ళు కూడా తినేసి అయితే ఆడుకున్నారు. చాలా బాగుంది, వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు కదా అని అస్సలు స్పైసీ మసాలాలు ఏవి కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేశాను. చాలా టేస్ట్ అనిపించింది. వాళ్ళందరూ తిన్న తర్వాత నేను కూడా తినేసాను. ఇది బర్త్డే వీడియో. నచ్చిందని అయితే అనుకుని నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎన్నెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూస్తూ ఉండండి. బాయ్.